6 to అంటే టేబుల్స్ వచ్చా మీకు ఎంత 6 క్యూబ్ అంటే 6 కి ఏ పవర్ ఉందా యూనిట్ ఇది ఏమొస్తుంది 2 మార్క్స్ పీవైక్యూ అది నాన్ మెన్షల్ ఏమవుతాయి చెప్పండి డైరెక్ట్ గా క్వశ్చన్ ఎగ్జామ్ ఫేస్ చేస్తాం ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ మాట్లాడతాం క్లాస్ లో కాదు ఫేస్ చేసినప్పుడు ఇలా చూసి ఇది ఎంత టైం కన్స్యూమింగ్ లెక్క ఉండదని వదిలేస్తారు లేదు సరే ఈ క్వశ్చన్ చూడు ఇది కొంచెం టఫ్ క్వశ్చనే అర్థం కాలే నువ్వు నా స్టూడెంటే కదా నువ్వు ఇక్కడ అక్కడ ఏపీలో మొన్న అయినట్టుంది మళ్ళీ నెక్స్ట్ వెళ్తారు తర్వాత నా స్టూడెంటే కదా ఎన్ 3 డిజిట్ నెంబర్ అన్నాం ఇప్పుడు మ్యాథ్స్ ఇందులో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారు బీటెక్ ఎంటెక్ బూటెక్ మొత్తం అన్నీ ఉన్నారు చెప్పండి 3 డిజిట్ మ్యాథమెటికల్ ఫార్మ్ చెప్పండి వెరీ గుడ్ నువ్వు కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ 100x ప్లస్ ny ప్లస్ జెడ్ ఇది 3 డిజిట్ ఫార్మ్ ఇప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి ఎవరైనా చేశారండి చెప్పమ్మా ఏం చేసినాం ఇది అందుకని డిస్టింక్ట్ అన్నాను లేదా డిస్టింక్ట్ అంటే వేరు వేరు అన్నాను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నాన్ మ్యాథ్స్ నేను మీకు ట్రైనింగ్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇష్టం మ్యాథ్స్ కాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇవన్నీ నచ్చు ఎప్పుడైతే ఆ ఎక్సైల్ చూస్తారో వాళ్ళకి బీపీ రేజ్ అవుతుంది రేజ్ వచ్చి బుల్షిట్ అని వదిలేస్తారు నాన్ మ్యాథ్స్ స్టైల్కి వెళ్తాం 3 డిజిట్ నెంబర్లో చిన్న 3 డిజిట్ ఏంటి బిగ్గెస్ట్ 3 డిజిట్ 9 కొంచెం లాజికల్గా చేయాలి క్వశ్చన్ ఏమడిగాడు మినిమం అడిగాడు మినిమం అంటే ఏం మినిమమ్ రేషియో మినిమం వాట్ ఇస్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రేషియో కంపారిజన్ రెండు వాటిని కంపేర్ చేసినప్పుడు ఆ రేషియో తక్కువగా ఉండాలి రేషియో తక్కువగా ఉంది ఎప్పుడు చెప్తాం 1:2 అన్నది రేషియో తక్కువ 1:100 రేషియో తక్కువ 1:100 రెండింటి మధ్యలో ప్రశాంతంగా నేను రేషియో అంటే దగ్గరగా ఉంటే 1:1 1:10 తక్కువ రేషియో 1:100 ఇది ఒక పార్ట్ అయితే 100 పార్ట్స్ కదా 99 పార్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా అది మాక్సిమం అన్నమాట క్వశ్చన్ మినిమం అడిగాడు మినిమం అడిగితే ఏం చేయాలి కంపేర్ తక్కువగా ఉండాలి మనకు తెలుసు చిన్న నెంబర్ 100 పెద్ద నెంబర్ 999 100 తీసుకుని చేసిన అనుకో నాకు రేషియో ఎంత వస్తుంది ఓవర్గా చెప్పదు 100 బై 1 + 0 + 0 1 100 బై 1 ఎంత 99 పార్ట్ డిఫరెన్స్ వచ్చు అదే నువ్వు బిగ్ నెంబర్కి వెళ్ళినా ఎందుకు బిగ్ నెంబర్ తీసుకున్నా మినిమం అదే మాక్సిమం అన్నాడు అనుకో 100కి వస్తుంది ఓకే బై వీటి మల్టిప్లికేషన్ నియర్లీ యావరేజ్ రోడ్ ఫిగర్లో చేయాలి ఇప్పుడు ఇది నియర్లీ 81 అంటే 700 చేంజ్ 9981 నియర్లీ 700 ఇది 900 అంటే ఎన్ని రేట్లు ఉంది 2 టైమ్స్ కూడా కాదు 700 to 1400 కదా అంటే రేషియో తక్కువగా ఉన్నది క్వశ్చన్ ఏమడిగినాడు వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ 100 డిజిట్ అండ్ యూనిట్ డిజిట్ 100 డిజిట్లు ఏమున్నది యూనిట్ డిజిట్ ఇక్కడ వరకు అర్థమైందా మళ్ళీ చెప్తా రేషియో మినిమం అడిగింది కదా రేషియో మినిమం అంటే పెద్ద నెంబర్ తీసుకోవాలని చెప్పా పెద్ద నెంబర్ ఏంటి 999 అది 3 డిజిట్ దాన్ని దేంతో కంపేర్ చేయమన్నాడు ఆ నెంబర్స్ ప్రొడక్ట్ అంటే 9 × 9 × 9 ఇప్పుడు 100 డిజిట్ యూనిట్ డిజిట్ కలపమన్నారు యూనిట్ డిజిట్ ఎంత 100 డిజిట్ 9 + 9 సో ఇప్పుడు ఈ టైప్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తారు ఇదంతా ఎగ్జామ్లో నువ్వు చేయాలంటే అవ్వదు ముందే నేర్చుకోవాలి ఇప్పుడు నేను పెట్టే ప్రోగ్రామ్ 25 days తీసుకుందాం అనుకుంటున్నాను డైలీ ఈవినింగ్ పెడతాను ఎందుకంటే 1.5 hours రెడ్డి ఉంటే నాకు ఆఫ్టర్నూన్ ఉంటుంది 2 to 8 టైమ్స్ దాన్ని బేస్ చేసి పెడతా అటు వచ్చి ఇటు చెప్పుకెళ్ళి ఇలా ఇవే ఫోకస్ చేయిస్తాను ఒక 10-15 టాపిక్స్ అంటే డ్యామ్ షూర్ 80 మార్క్స్ ప్యాసల్ మీ ఇష్టం నేను వదిలేస్తాను ప్యాసల్ అది కూడా చివరి చెప్తాను ఎట్లా చేయాలి ఇన్ఫ్రా కంటెంట్ చెప్తాను కానీ కోర్ ఏరియా ఏంటంటే ఇందులో 80 మార్క్స్ వస్తాయి ప్యాసల్ మీ ఇష్టం రాయండి లేదు వస్తే 100% 100 పైన ఉంటాయి ఈ నెంబర్ సిస్టమ్ తర్వాత క్లాక్స్ క్యాలెండర్స్ నెంబర్ సిస్టమ్ అర్థమెటికల్ చాప్టర్ ఉంటుంది వెరీ డేంజరస్ చాప్టర్ వీటన్నిటిని దాంట్లో వస్తాను ఈ కోర్ ఏరియాస్ని అంటే అరౌండ్ 50 సెషన్స్ అనుకుంటాను +or-2 ఓకే కొంచెం రెగ్యులర్గా క్లాసెస్ రావాలి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ పక్కన పెట్టేసాను మనకి సక్సెస్ ఎలా వస్తుంది అంటే
ఫస్ట్ లెర్న్ పర్ఫెక్ట్లీ. ముందు నీకు నేర్పించేవాడు కరెక్ట్గా నేర్పించాలి, నువ్వు కరెక్ట్గా నేర్చుకోవాలి. కరెక్ట్నా? సెకండ్, ప్రాక్టీస్. ఓన్లీ ప్రాక్టీస్ కాదు, బ్లైండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ విత్ గైడెన్స్. ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ చేసి మా అగ్రవాల్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేసేసాం మంచిగా. ఎక్కడ ఉంటారు అగ్రవాల్? మెయిన్ అందుకే పోతుంది, రైట్? సెకండ్, ఈ క్వశ్చన్ ఎవరైనా చేసి ఉండాలి. బాను, ఇదేం చేసినా చెప్పు. స్పైక్ వెళ్ళట్లేదు, దేంట్లో పెట్టండి. క్యూబ్స్ అండ్ డైస్. అంటే ఆల్రెడీ నా ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నాను, మీకు నేర్పిస్తాను. క్యూబ్స్ అండ్ డైస్ 1 or 2 క్వశ్చన్స్ 100% అడుగుతున్నాడు. అంటే 5 marks ఫుల్ డీటౌట్. అది ఏంటి? అప్లికేషన్. ఒకప్పుడు ఒక 4-5 years బ్యాక్ చిన్న చిన్నగా అడిగేవాడు. ఒక ఫిగర్ వేసి 1 కాంపోజిట్ 2 కాంపోజిట్ అంటే అప్పుడు ఏం చేసేవారు పిల్లలు? ఎరేజర్ తీసుకుని పక్కన కూడా అమ్మ నువ్వు కూడా ఎరేజర్ ఇవ్వాలి, దాని మీద నెంబర్లు వేసి చేసేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఫిగర్ ఇవ్వట్లేదు, ఫిగర్ డెవలప్ చేయాలి. 216 అన్నాం, అది క్యూబే కదా. 216 అంటే దేని క్యూబ్? కొంచెం టేబుల్స్, స్కేల్స్, క్యూబ్స్ తయారు చేయాలి. మరి అవి కూడా లేకుండా వచ్చేసి సార్ మీరు బ్రష్ ఫీడ్ చేయండి అని చేయలేదు. ఎందుకంటే క్రాఫ్ట్ రోజు కాబట్టి కొంచెం బేసిక్ కొన్ని 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 చెప్తాను. ఏది ట్రిపుల్ డిజిట్ అలాంటి టెక్నిక్స్ చెప్తాను. మరి ఇవి రావాలి. 216 అంటే 6 క్యూబ్ కదా. అంటే నువ్వు ఫామ్ చేసే క్యూబ్. క్యూబ్ బేసిక్ ఏంటి? లెంత్, బెడ్త్, హైట్ అన్ని ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. అంటే దీని లెంత్ ఎట్లా ఉంటుంది? హ్మ్? 6 ఇంటూ ఎడ్జ్లో ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ చేస్తాను 6 లెంత్, బ్రెడ్త్, హైట్. క్వశ్చన్ ఏమి అడిగిందంటే హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ సరౌండెడ్ బై అదర్ క్యూబ్స్ ఆన్ ఈచ్ సైడ్. అంటే ఒక క్యూబ్ ఇట్లా ఉండదు. క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఆల్ 6 ఫేసెస్ కూడా క్యూబ్ ఉండాలి. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇదే 2 నిమిషాలు క్యూబ్ అనుకో. ఈ సైడ్ క్యూబ్ వచ్చినా అనుకో, దీనికి ఈ సైడ్స్ క్యూబ్స్ లేవు కదా, ఈ సైడ్ వచ్చినా లేవు. అంటే ఆల్ సైడ్స్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి? ఇంటీరియర్ లోపల ఉంటాయి. అంటే దీన్ని ఈ క్వశ్చన్ 100% అడుగుతుంటారు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్. ఎట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అడుగుతారు. నో ఫేస్ పెయింటెడ్ అని, ఆల్ సైడ్స్ క్యూబ్స్ పెయింటెడ్, అవి ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి, రైట్? లెంత్ 6 6 6 లోపల ఉన్నాయంటే మనం సైడ్స్ తీసేయాలి. ఈ సైడ్ ఈ సైడ్. బ్రెడ్త్ లో మళ్ళీ 2 sides, హైట్ లో 2 sides. ఈజీనే కదా. అయితే నువ్వు బేసిక్స్ నేర్చుకోవాలి. ఈ టెక్నిక్స్ నేర్పిస్తాను మీకు. అంటే మీకు నేర్పించే ద్వారా బేసిక్ కొంచెం బేసిక్ కూడా చెప్తాను ప్రతి చాప్టర్ చెప్తూ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ప్రాక్టీస్ చేయిస్తాను. అంటే 100% మా మార్జిన్ దాటలేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పండి. సంజయ్ సార్ ఇట్లా చెప్పండు, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిపేర్ చేస్తారంట, నా పేపర్ దాటలేదంట. లేదంటే మీ సీనియర్ అయితే చెప్తారు నా రన్నింగ్ నోట్స్ దాటలేదు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంది? మన స్టూడెంట్స్ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? ప్రాక్టీస్ చేయడం. మనం ప్రాక్టీస్ చేయాలంటే అది 2-3 years తర్వాత చేస్తారు. ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జనరల్గా మీరనగా 90%. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయినట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ ఎలా ఉంటుంది? ఇట్లా వెళ్తారు కాలేజ్కి, హీరో లెక్క. సెకండ్ ఇయర్ కొంచెం దిగుతుంది, 4th yearకి నార్మల్గా ఉంటాడు. సేమ్ అనమాట. ఫస్ట్ 1 year 2 years అట్లా అట్లానే ప్రతిసారి పోతుంటుంది. ఆ తర్వాత 3rd 4th year నుంచి అవేర్నెస్ వస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ చూస్తున్నాను కదా, 90% ఆఫ్ పీపుల్ డ్రాప్ అవుట్ అయిపోతారు సివిల్స్ నుంచి. ఫస్ట్ ఇయర్ జోష్ ఉంటుంది, సెకండ్ మెయిన్ ప్రాపర్ గైడెన్స్. సెకండ్ మెంటర్షిప్ అని జరుగుతుంది బయట కూడా. అది కూడా అంటే 90% గురించి మాట్లాడతాం మార్కెట్లో. మెంటర్షిప్ అనే మీనింగ్ తెలుసా? ఫ్యాకల్టీ హ్యాస్ టు డూ ద జర్నీ విత్ యూ అప్ టు ఎగ్జామ్. దీని ఉండదు జనరల్గా. ఏవో పేపర్లు ఇచ్చేసి రాసేయమంటారు, రాసిందంతా మార్క్స్ చేసేస్తారు. నేను పిల్లల్ని అడగమంటా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు. ఎక్కడైనా అడుగుతాయి, ఎవరైనా స్టూడెంటే కదా.
ఈ క్వశ్చన్ ఇలా రాయకూడదని చెప్తారు కదా, మరి ఎలా రాయాలి అని రాయమని అర్థమవుతుందా? క్వశ్చన్ ఇలా రాయకూడదు అని రాసేస్తున్నారు, రాయకూడదు, మరి ఏం రాయాలి దాన్ని మెంటర్షిప్ అంటారు. ఈ చిన్న చిన్న కరెక్టా కదా, రాయకూడదు అని చెప్పేస్తాం, హెడర్ బాగాలేదు, క్లోజింగ్ బాగాలేదు, కంటెంట్ బాగాలేదు, మరి ఏం బాగుంటుంది, ఏం రాయాలి అలా అనమని చెప్తే పిల్లలు అడుగుతారు, వాళ్ళు చెప్తారు, మళ్ళీ నా పేరు కూడా చెప్తారు, చెప్తే ఆ ఫ్యాకల్టీ అడుగుతాను, మీరు చెప్తారంట కదా సార్, కరెక్టే కదా, నువ్వు మెంటర్షిప్ ఇస్తున్నావు లేదా, మరి చెప్పు, అంతమంది ఎలా రాస్తాం సార్, మరి ఇవ్వకు, తీసుకున్న డబ్బులు తీసుకుంటాం, మనం సక్సెస్ చేయాలి కదా. సరే మన పాయింట్ వద్దాం, ఈ క్వశ్చన్ చేద్దాం, ఎవరికి ఒక్క నిమిషం, ఈ క్వశ్చనే కదా డౌట్ వచ్చింది నీకు, సరే ఇది కూడా పీవైక్యూనే కానీ కొంచెం మా వాల్యూస్ మార్చింది. 26 క్వశ్చన్ ఇది, 1 to 100 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేయడం కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలి. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఏ నెంబర్ ఇచ్చింది అన్ఏబుల్ టు హ్యావింగ్ ఫ్యాక్టర్స్ ఎక్స్పర్ 1 అండ్ ఇట్స్ అంతే కదా. 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25. అది బైహార్ చేశారు, ఎందుకు 26 ఇచ్చారు కాబట్టి. ఇది చేయడం తెలుసు నాకు, అందుకే 100 పెట్టి తీసేసి మళ్ళీ 500 పెట్టా. 1 to 500 ఎన్ని ఉంటాయి రాయడానికి ట్రై చేసినావు, అంత టైం ఉండదు ఎగ్జామ్. 95 ఉంటాయి. ఓకే, కొన్ని బైహార్ చేసాను మీకు, 1 to 100, 1 to 500, 1 to 1000. ఓకే, 195 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏమడిగిందంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ లీగల్ బై ఎనీ ఆఫ్ దీస్ అన్నది. అసలు ఓవరాల్ గా దీంతో సంబంధం లేకుండా ప్రైమ్ నెంబర్స్ ఏ నెంబర్స్ డివైడ్ అవ్వదు. 1 to 100 లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నారు? 95 ఉంటాయి. ఆల్రెడీ ఇందులో ప్రైమ్ ఇష్టం లేదు, వీటిని కన్సిడర్ చేయక్కర్లేదు, ఎందుకు? వీటి ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి. ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 4. ఈ 4 ఇందులో తీసేద్దాం, ఎంత వచ్చింది? అది కాదు ఆన్సర్, క్లోజ్ ఆన్సర్స్ అని చెప్పండి మన అటు రాసి 91 కాదు, 1 యాడ్ చేయాలి. మళ్ళీ ఎందుకు 1 యాడ్ చేయాలి? 1 కూడా ఉంటుంది కదా, మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కన్సిడర్, మరి 1 అని 1 కూడా, అంటే దీని ఆన్సర్ ఎంత? 90. ఇట్లా కొంత వర్క్ హోంవర్క్ చేసిన వెళ్ళాలి మనం. 100 ఎన్ని ఉంటాయి, 500 ఉంటాయి, అది తెలిస్తే ఈజీ అవుతుంది. లేకుండా మనం ట్రై చేసే వరకు చేయలేవు. అన్నిటికీ ఫ్యాక్టర్స్ ఎక్కడ వరకు చేయగలం? 20, 30 వరకు చేసినట్టు టైం వేస్ట్ అయిపోతుంది, వదిలేస్తాం. రైట్, ఇది ట్రై చేశారు ఎవరైనా? వాట్ ఈస్ ద రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ జీరోస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 20 to the power of 25 అన్నాడు. 1 సెకండ్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే ఈ మోడల్స్ మనం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్పిస్తాం మీ క్లాస్లో. దీన్ని బేసిక్ మ్యాథ్స్ ఇలా రాయించాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి? 25 జీరోస్ ఉంటాయి. ఆ జీరో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఏదో నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ ఏంది అని అడుగుతున్నాడు. సో సైక్లిసిటీ అంటాం ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్స్. వారికి మీనింగ్ ఆఫ్ సైక్లిసిటీ, సైకిల్ అంటే తిరగరాదు రియల్, అంటే ఇక్కడ రిపీట్ అవుతుంటుంది అట. ఏం సైక్లిసిటీ? 2 యొక్క సైక్లిసిటీ చూడాలి. 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5. యూనిట్ డిజిట్ ప్రోగ్రెషన్ ఇక్కడ రిపీట్ అయిందా అంటే 4 నెంబర్స్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోతుంది. 2, 4, 8, 16 అని. ఎప్పుడైనా క్వశ్చన్ చూసినప్పుడు మాన్యువల్ గా చేయలేము అని అనిపిస్తే 100% సైక్లిసిటీ. ఏ చాప్టర్ అయినా మీరు ఏం చేస్తానంటే మొన్న 3 years బ్యాక్ క్యాలెండర్ ని సైక్లిసిటీ తీసుకొచ్చారు, చూసుకుంటారు మీరు. ఈ రోజు మండే అయితే 10 to the power of 10 ఏం రోజు అని, అది కూడా క్లోజ్ కాదు, 2 క్వశ్చన్లు ఉంటాయి. 10 to the power of 10 డే అడిగిందా, ఆఫ్టర్ 10 to the power of 10 డే చూడాలి. అక్కడ మీకు ఆ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. సరే, అంటే 4 నెంబర్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 25 4 పెట్టి రిమైండర్ ఎంత? 1 రిమైండర్ ఉంటే ఏమొస్తుంది? యూనిట్ డిజిట్. కండెన్స్ అప్లై చేసిన జీరోస్ పక్క నెంబర్ అడిగింది కదా నీకు, జీరోస్ పక్క నెంబర్ అడిగింది. జీరోస్ అన్న రాగలేదు, జీరోస్ అని అంటే ఫస్ట్ స్టాండర్డ్ చెప్తాడు. ఇంకేదో క్వశ్చన్ అడిగారు ఎవరున్నారు? సంబడి ఆస్క్డ్ ఇంటిగ్రల్ వాల్యూసా? Question 14. How
హౌ ఆఫెన్ బిట్వీన్ 10 and 12 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ టుగెదర్ రిటర్న్ ఇంటిగ్రల్ నెంబర్ వాల్యూ అన్నది ఓల్డ్ పీవైక్యూ అంటే బహుశా మీరు పుట్టలేదమ్మా రైట్ లేదండి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్? ఫస్ట్ ఏదైనా మనకి అర్థం కావాలన్నప్పుడు మనకి తెలిసిన కనెక్ట్ చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సరే, తెలంగాణ హైదరాబాద్ ఇది ఇంటిగ్రల్ క్యాపిటల్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఫర్ 10 years. వాట్ ఆర్ దట్ మీన్? కంబైన్డ్ కాదు, కంబైన్డ్ అసోసియేట్. ఒకసారి మీ మదర్ తెలుగు చెప్పండి, తెలుగు చెప్పండి. ఇంటిగ్రేషన్ తెలుగు ఏమంటాం? నాకు తెలుగు వస్తుంది, రాయలేను కానీ బాగా వస్తుంది తెలుగు. సంకలన విలువ. ఏం విలువ? అంత తెలుగు రాదా మీకు? నాకు వచ్చిన తెలుగు అది. సంకలన విలువ అంటే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు షేర్ చేసుకుంటాయి. దేని షేర్ చేసుకుంటాయి? 10 to 12 లో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 2 hours లో ఈ రెండింటికి షేరింగ్ కామన్ పాయింట్ ఏంటంటే, సరే 2 hours తర్వాత చేద్దాం, ఫస్ట్ 1 hour చూద్దాం. 10 to 1 ఎన్ని అవర్స్? 1 hour. 1 hour లో మినిట్ హ్యాండ్ తిరుగుతుంది, అవర్ హ్యాండ్ తిరుగుతుంది. ఈ రెండు ఒక అండర్స్టాండింగ్ మీద తిరుగుతాయి. ఎట్లా? మినిట్ హ్యాండ్ 60 minutes తిరిగింది అనుకో, అవర్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది? 5 minutes తిరుగుతుంది. అక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తుంది, కరెక్ట్గా ఇది 60 minutes, అది 5 minutes తిరగాలి. ఇండికేటింగ్ పాయింట్ ఏంటంటే 60ని 5 పెట్టి డివైడ్ 12 అంటే అవర్ హ్యాండ్ 1 minute వెళ్తే మినిట్ హ్యాండ్ 12 minutes. అది వాళ్ళిద్దరు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకో 1 minute, ఇంకో 12 minutes, ఇంకో 1 minute, ఇంకో 12 minutes, ఇంకో 1 minute, ఇంకో 12 minutes, అలా 5 minutes కి 60 అంటే 5 ఇంటిగ్రల్ వాల్యూస్ ఉన్నాయి. సో టేకెన్ గ్రాంటెడ్ ఫర్ ఎవ్రీ 1 hour ఇంటిగ్రల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 5. 2 hours కి అడిగాను, 5 5 అయితే ఆల్రెడీ మీరు క్లాస్ చాప్టర్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, అయినా చేయలేకపోయారు. అంటే రన్నింగ్ క్లాస్ లో కూడా క్లాస్ స్టాండర్డ్ చూసి చెప్తాను నేను. క్లాస్ ఒక్కొక్కసారి ఫస్ట్ 4-5 days చూస్తాం. ఫస్ట్ ఇలాగని అడుగుతాం, బీటెక్ అంతా, ఏటీస్ అంతా, మ్యాథ్స్ అంతా అని అడుగుతాం. చూసినప్పుడు ఒక 4-5 days క్లాస్ చెప్పిన క్లారిటీ వస్తుంది. ఇది టాప్ బ్యాచా, డబాల్ బ్యాచా క్లారిటీ వచ్చి వాళ్ళకి అర్థం కాక నేర్పించాలి. కాబట్టి ఆ స్టాండర్డ్ తీసుకుని చెప్తుంటాను. కొన్ని మరి డల్ ఉన్నారనుకో అలా చెప్పను అది, ఎందుకంటే ఆడ అర్థం చేసుకోలేడు, ఆడ ఎగ్జామ్లో చేయదు. అది బ్యాచెస్ని బట్టి చెప్తుంటాను. ఆన్సర్ చెప్తాను, అప్లికేషన్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి? ఇందులో ట్విస్టింగ్ ఏమైనా ఉన్నాయా? ఇచ్చేసి ఉంటారు, ఇది కొంచెం ఈజీనే. ఇది చెప్పండి. 24 4 5 చెప్పమ్మా, కరెక్టే. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఓకే, నాన్ మ్యాచ్లో ఎవరైనా ఉన్నారా? మీకన్నా అర్థమైందా? వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఒక రెక్టాంగులర్ టిన్, ఒక షీట్ ఉన్నదట. దాన్ని ఏం చేసిందంటే ఒక క్లోజ్డ్ క్యూబ్ కింద ఫామ్ చేయాలి. క్లోజ్డ్ క్యూబ్ కింద ఫామ్ చేయాలంటే అప్పుడు చేసిన తర్వాత క్యూబ్ సైడ్ అంతా అని అడుగుతుంది. యాక్చువల్ నువ్వు చెప్పిన కరెక్ట్, ఏరియా వాల్యూస్ దాన్ని షార్ట్ కట్ లో చెప్పిన హెచ్ఎఫ్ చూడాలి. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండాలి కదా. 24 కి 4 కి రెండింటి డివైడ్ హైయెస్ట్ కామన్ నెంబర్ ఏంటి? హైయెస్ట్ కామన్ నెంబర్ చదవం. ఒరిజినల్గా ఏంటంటే ఏరియా కట్టాలి, రెక్టాంగిల్ ఏరియా కట్టి నెక్స్ట్ క్యూబ్ ఏరియా కట్టి దాన్ని దీన్ని ఈక్వేట్ చేసి దాన్ని రూట్ కట్టి చేసేయాలి. అంత అవసరం, ఎందుకంటే దాన్ని దీన్ని చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ క్వశ్చన్స్ అయ్యి హెచ్ఎఫ్ కనుక చాలు. ఇట్లాంటి టెక్నిక్స్ నేర్పుతుంది. దీనివల్ల ఏమవుతుంది? 3 seconds లో అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీకు మనకి 25 పక్కన తీసి 60 తీస్తారు కదా, 65లో 10 questions డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. చూడగానే 10 45 questions అని 100% చేయాలి, క్లియర్ అవ్వాలి. 10 questions డైరెక్ట్ ఉంటాయి. అవి ముందు మనం ప్రాక్టీస్ చేసి పంపిస్తాం. ఇవి పడతాయి. ఎలాగానే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్లో
హెచ్ఎఫ్ అని క్లిక్ అవ్వదు. బయట ఎగ్జామ్కి మన సీసెట్ ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఏ చాప్టర్ తెలియదు. కరెక్ట్గా క్వశ్చన్ అర్థం అవుతుంది, ఏం చేయాలో తెలియదు. బయట ఏంటంటే తెలుస్తుంది మనకి క్యాల్కులేషన్ ఉండదు, అప్లికేషన్ ఉంటుంది. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయట్లే కదా, క్యాల్కులేషన్ ఈ మధ్య డేటా ఇన్ఫర్మేషన్ కూడా అడగట్లా. ఒక డేటా ఇన్ఫర్మేషన్ అడిగిన ఎలా అడుగుతున్నాడు, ఫిజిక్స్ సైన్స్కి కనెక్ట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కొత్త క్వాంట్ రీజనింగ్ మిక్స్ అయిపోయింది. ఆ రెండింటిని డేటా సఫిషియన్సీ పెడతాను. డేటా సఫిషియన్సీ తెలుసా, ఇచ్చినట్టు నన్ను డేటా సఫిషియన్సీ కూడా ఇచ్చాను. ఇందులో డేటా సఫిషియన్సీ చాలా డేంజర్ అది ఎగ్జామ్లో. క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, ఆన్సర్ ఉండదు అక్కడ. ఆ ఇచ్చిన డేటాని అది సరిపోతుంది ఏదో చూడాలి. చూసిన తర్వాత ఇంకా పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఆప్షన్స్ మార్చేస్తుంది. ఆ కంగారులో మీరు ఆప్షన్స్ చూడకపోతే అంత కావాలి. డేటా సఫిషియన్సీ అంటే ఎనీ చాప్టర్ని మనం డేటా సఫిషియన్సీ మిక్స్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా సీసాక్లో? ఎక్కడ ఎవరు తీసుకున్నారు క్లాస్ ఫ్యాకల్టీ? నీకు నేనే ఎక్కడ కోచింగ్ లేదా? నాకు ఎగ్జామ్ రాస్తున్నాను. మీరంతా నాన్ కోచింగ్ ఎక్కడమ్మా? టెలిగ్రామ్ అదొకటి ఉందా? ఓకే. నువ్వమ్మా? ఏకేఎస్. ఏకేఎస్ ఎక్కడ? ఏ ఇయర్? 18 కరోనా ముందు. నీకు ఇంటికి వాల్యూ చెప్పుంటారా? ఇప్పటికీ మారలేదు ఆర్ట్స్ రేట్లో ఇప్పటికీ మారలేదు స్టూడెంట్స్. ఫస్ట్ 1 month రెగ్యులర్ వస్తారు. ఫస్ట్ డే ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది, సెకండ్ డే కూడా ఉంటుంది, థర్డ్ డేకి 10% తగ్గుతారు. ఓకే, నా క్లాస్ కొంచెం బాగానే ఉంటుంది, చివరికి 90% అయితే ఉంటారు అనుకో. కొన్ని క్లాసులకి మొత్తం డమాల్ ఫ్యాకల్టీ ఎలా వస్తుంది ముందు వెళ్ళిపోతుంది. 2018 అంటే మధ్యలో ఇంత బ్రేక్ ఎందుకు తీసుకున్నాను నాన్న నువ్వు? ఏ బ్యాచ్ నీది? బ్యాచ్ కూడా మర్చిపోవా? టీచర్ 1, 2, 3 ఎంసీపీ 1, 2, 3 2 2018. ఆగా ఐఎస్ కుట్టాడు. లాస్ట్ అటెంప్ట్ 6th అటెంప్ట్. పేరు ఉంటాడు, కొంచెం హ్యాండ్సమ్ ఉంటాడు, జరుగుతుంది. తేజ క్లాస్ చెప్తుంటే మీరు డౌట్లు అడుగుతుంటే టెన్షన్తో బయటికి వెళ్ళిపోడు కదా. మనకి అలవాటు లేదు, ప్రాక్టీస్ లేదు. లాస్ట్ అటెంప్ట్ అని రాయనంటాడు, వదిలేశాడు ఆల్రెడీ. వదిలేసిన తర్వాత నేనే ఒకసారి అడిగిన, ఎందుకు తమ రాయక ఆప్షన్ మార్చి ఇంక ఇంట్రెస్ట్ లేదు సార్, ఇంకా అవ్వట్లేదు. ప్రతిసారి 5 times బోర్డుకి వెళ్ళాడు. నేను 5 times ఎంత బోర్డు అని గుర్తుపెట్టి మళ్ళీ వచ్చినవన్నీ 2-3 marksలో పోతుంది. అప్పుడు క్వశ్చన్ అడిగాను, నేను బ్రదర్ లాంటి క్వశ్చన్ అని చెప్తావా? చెప్పండి సార్, ఇక్కడ అఫేర్ ఉందని. సరే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. అఫేర్ ఉన్నాను, అవునా సార్, నువ్వు వెళ్ళి చేసుకోవాలి, అప్పుడు వస్తాను. ఊరుకోండి సార్, నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, చేసుకుని ఏం కావాలి. చేసేసుకున్నాడు. అయిపోయింది. అయిపోయిన 1 monthకి ఐస్ కడపండి. గురుగారు మీరు చెప్పిన దానికి కొంచెం ప్రాబ్లం అయింది, ఒక 1 month ఆగి చేసుకుని కట్నం వచ్చేది కదా. అలా ఎందుకు అనుకున్నావు? నీ దరిద్రానికి 6 years రాలే కదా, అమ్మ అదృష్టం వచ్చిందేమో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అలా అని మిమ్మల్ని వేసుకోమనలేవు అని చెప్పిన. తర్వాత చాలా మందికి వచ్చింది మొన్న ఇయర్ ఫంక్షన్, ఫ్రెషర్స్ కూడా వచ్చినాయి. మీ బ్యాచ్ లో ఒక అమ్మాయి కూడా వచ్చింది సింగిల్ ర్యాంక్. మీ తర్వాత కరోనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. నువ్వు నాన్న కోచింగ్ బెంగళూరు. ఎక్కడ? యూట్యూబ్. ఎక్కడ? ఏ ఇయర్ అమ్మా? 20 అని చూసా.
2018 25 సెంచరీ ఫుల్ కోచింగ్ వెళ్ళాం మనం. ఏం తెలుసా నీకు? వచ్చి మా క్లాస్కి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నాను. నిన్ను ఒక్కని గుర్తుపెట్టినా. అట్లా అని కాదు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా. మంచి స్టూడెంట్ క్లాస్లో. బ్యాంక్ ఇది ఎక్కడ విన్నానమ్మా. డిగ్రీ అయ్యేసా? ఓకే. केपी, आपका नाम क्या है? क्या ईयर? शिमशाबाद। शिमशाबाद आया क्या मैं? ठीक है, तुम मुझे 24 डिग्री आई एस। నా మిస్టేక్ ఏం కదా, ఎక్కువ మంది స్టూడెంట్స్ అయిపోతే నేను గుర్తుపెట్టుకోలేదు. చలో రైట్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు నాకు. ఇయర్ సీరియస్గా ఇస్తున్నా అటెంప్ట్. చాలా ఎక్కువ టైం అయిపోయింది, 6 years వచ్చాయి అయిపోయింది. తెలుసు, అదే ప్రాబ్లం. గ్రూప్స్ పడినప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏమంటారంటే సివిల్స్ ప్రిపేర్ అయినా కాబట్టి గ్రూప్స్ వచ్చేస్తే రాయమంటారు. మీరు ప్రిపేర్ అయితే ఇటు వస్తారు అనుకో, అది అది లాగా ఇస్తారు. గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే గ్రూప్ 2 వేరు, సివిల్ సర్వీస్. సివిల్ సర్వీసెస్ కొంచెం డెడికేషన్తో చేస్తే ఈజీగా వస్తుంది. మన వాళ్ళు మెంటర్షిప్ కూడా ఇస్తున్నారు. కొంచెం ఏం లేదు, స్ట్రాటజీ అంటే. ఇప్పుడు సర్వీస్ కొట్టిన వాళ్ళు అడగండి, ఏమని ఎట్లా వచ్చినావు అన్న, ఏం లేదు జస్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ సరిపోతుందని చెప్తారు. అవునా? ఆ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవుతారో మీరే ఫామ్ చేసుకోవాలి. పర్సన్కి స్ట్రాటజీస్ వేరు ఉంటాయి. ఒక్కొక్కడికి ఒకసారి చదివితే అర్థం అవుతుంది, ఒకటి 3 times చదివితే కానీ ఉంటాయి కాదు. కాబట్టి మీకు మీరు ఓన్ డిజైన్ చేసుకుని 4 hours ప్రిపేర్ చాలు. ఇప్పటి నుంచి అంత 25 సెషన్స్ అనుకుందాం, అంటే ఒక 30 daysలో ఫినిష్ చేస్తాను నేను. దాన్ని తర్వాత 2-3 times ప్రాక్టీస్ 100% చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉన్నది కదా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చింది ఎవరికైనా? ఎంత? 3. ఏం చేశారు చెప్పండి. ఈ ఆన్సర్ కరెక్టే కాదు, రాంగ్. సరే, ఎలా 3 వచ్చింది చెప్పండి. నాకు తెలిసి మీరు 3 పెడతారని, అందుకే అసలు 3 ఇచ్చిన. అంటే ఈ లాజిక్ ఇది ఏం లేదు, మీరు ఆలోచించేది 15-5 5, 16-4 4, 17-3 3. కరెక్టేనా? అట్లా ఎవరైనా ఇస్తారా అట్లా? 1 ఆన్సర్. ఎందుకు హెచ్సిఎల్ 15-5 5, 16-4 4, 17-3 హెచ్సిఎఫ్ ఏం లేవు. 1 లాస్ట్ ఇచ్చారు హెచ్సిఎఫ్ మీద, అందుకే నెంబర్ మార్చి ఇచ్చారు. మనకి షెడ్యూల్, మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్పిన. ఒకవేళ మీరు మన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ రావాలనుకుంటే టేబుల్స్, స్టేట్స్, క్యూబ్స్ చదువుకుని రండి. 100% క్లియర్ చేయిస్తాను. సేమ్ ఈ ప్యాటర్న్లోనే ప్రిపేర్ చేయిస్తాం. రెగ్యులర్ క్లాస్లకి రెగ్యులర్ క్లాస్ 3.5 months పడుతుంది డైలీ 2 hours. ఇప్పుడు మనకి రెగ్యులర్ క్లాస్ అంతా అయిపోయింది, టైం లేదు మీకు. జస్ట్ 80 marks ఎలాగా 8 వరకు గ్యారంటీ ఇస్తాను నేను. ఆ ప్యాసలు ఎలాగో మీరు పట్టుకున్నారు అంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్కువ ప్యాసేజ్ రిలీ అవ్వదు. నేను కూడా ఎగ్జామ్ అంటే కీ పెడతాను. నాకు ప్యాసేజెస్ కీస్ అన్ని అడుగుతారు, నన్ను కేపీ అని అడుగుతాడు, 20 hours కూడా ఇస్తాను. కొన్ని ప్యాసేజ్కి 4-5 ప్యాసేజ్కి నాకే క్లారిటీ కాదు, బీసీసీ అని రెండు ఇస్తాను. ఎందుకంటే యూపీఎస్సీ వాడు ఏం ఆలోచిస్తుందో తెలియదు కదా. కాబట్టి దాని మీద గెస్సింగ్ కంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. కాంటెంట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ మోడల్లో 4 క్వశ్చన్ చేయించిన అనుకో, కంపల్సరీ నెక్స్ట్ టైం 5th time నెంబర్ సిరీస్ని నువ్వు హెచ్ఎఫ్ కూడా చూస్తావు. అంటే ఒకసారి నేర్చుకోవాలి కదా మనం, ఎల్సిఎం, హెచ్ఎఫ్ ఇట్లా ఈ మోడల్స్ అన్ని కవర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ఈవినింగే పెడతాను, స్టూడెంట్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి పెడదాం అనుకుంటా. మీకు రిమైనింగ్ డీటెయిల్స్ మన వాళ్ళు ఇస్తారు అక్కడ. ఈ టెలిగ్రామ్, యూట్యూబ్లో ఎలా ప్రిపేర్ అవుతున్నారు నాన్న? బాగా గుర్తు చేస్తున్నారు. యూట్యూబ్లో కూడా చూసి ప్రిపేర్ అవుతుంటారు చాలా మంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ యూట్యూబ్లో కొడితే సొల్యూషన్ వస్తుంది, కరెక్ట్. ఆ క్వశ్చన్ అలాగే చేయాలని ఎలా తెలుస్తుంది? అది ఉండదు యూట్యూబ్. యూట్యూబ్ దేనికంటే యాక్చువల్లీ మీకు నాకు లాంటి ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ దునియా డౌట్లు అడుగుతుంటారు. అన్ని డౌట్లకి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలన్నా కూడా మూర్ఖత్వం. మనకి తెలియ కూడా దునియా ఉంటాయి.
అలాంటప్పుడు ఆన్సర్ గురించి యూట్యూబ్లో పెట్టుకుని ఆన్సర్స్ దాన్ని నాకు స్టైల్ చెప్పడం ఉపయోగపడుతుంది. మీకెందుకు అర్థం క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇలా చేయాలని సొల్యూషన్ ఉంటుంది, అలానే ఎందుకు చేయాలని చెప్పడు కదా. ఇప్పుడు ఇందులో ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇచ్చాను, ఎవరైనా చేస్తారేమో అనుకున్నా, అది కూడా రెగ్యులర్ అడుగుతారు. చేశారు పోనీ. ట్వంటీ లో మీరు ఏం సెకండ్ ఇయరా ఫైనల్ ఇయరా? సెకండ్ ఇయర్. మీ దాంట్లో బ్లైండ్ నువ్వు అక్కడేనా? నువ్వు నన్ను చూసినావా? ఇంటర్మీడియట్ రాలేదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చెప్పడం చూసినా. అది 1 year వచ్చాను అంతే, ఒక బ్యాచ్ మిస్. తర్వాత రావడం మానేసిన. ఎందుకు మానేసిన చెప్పండి. నన్ను 90 kilometers పడుతుంది ఇంటి దగ్గర నుంచి శంషాబాద్. కోపం వచ్చి రావడానికి కూడా నాకు పెట్రోల్ అన్ని ఇచ్చారు, కానీ ఏమవుతుంది 90 kilometers వస్తున్నప్పుడు మార్నింగ్ టైం లేదు, అక్కడికి వచ్చి మళ్ళీ ఆర్సీట్ రావాలి. ఒకరిని డ్రైవ్ చేసి నిద్రపోయింది 4 నిమిషాలు. ఎవరు లేరు, అలా ఒకరిని డ్రైవ్ అంటే ఇంక ఓఆర్ఆర్ మీరు ఇలా కొట్టేటప్పటికి 2 seconds జమ్మను ఎవరు లేదు కొట్టింది, చచ్చిపోలేకున్నాను అనుకుని చెప్పాను. అన్న ఏమనుకోకన్నా నేను రాలేనా, ఇక్కడ తీసుకుంటాను. ఇంటర్మీడియట్ ఆ అబ్బాయి ఇంటర్నేషనల్ క్రికెట్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎవరైనా చేసినారా? ఆన్సర్ బిట్వీన్ 421 422 బోత్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అన్నాడు. 21 22 ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 1 నిమిషం. ఈ 1 నిమిషం రెండు కోయిన్సైడ్ అవుతాయా? ఎక్కడ అవుతాయి నాన్న చెప్పు. గెస్సింగ్ ఉండదు, కానీ 21 9 11 minutes దగ్గర అవుతుంది, రైట్. అయితే అది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. 1 minute లో ఒకసారి జరుగుతుంది. అది ఎక్కడంటే 421 9 11 minutes దగ్గర. నెక్స్ట్ కింద ఇది 45 46 అన్నాడు. 45 46 లో ఎంత టైం? 1 minute. ఈ 1 minute లో మినిట్ హ్యాండ్ ఇలా టర్న్ అవుతుంది, అవర్ హ్యాండ్ కూడా వస్తుంది కదా, కంపల్సరీ అవుతాను దాంట్లో కదా. దీని ఆన్సర్ ఏంటి? బోత్. టూ పెట్టావా? సిల్లీ మిస్టేక్స్ అంటారు ఇవే. ఇందులో చాలా మంది నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇంకా ఈజీ నాకు ఇప్పుడు క్లాస్ చెప్పడం. మీకు చెప్పండి ఎందుకు, ఆల్రెడీ నా స్టూడెంట్సే కాబట్టి నా షార్ట్ కట్ మెథడ్స్ అన్ని మీకు వచ్చే ఉంటాయి. దాన్ని కొంచెం కరెక్ట్గా పాలిష్ పెట్టినాను అనుకో, కన్మన్ అయిపోతాను. మీది లాస్ట్ ఇయర్ బ్యాచ్ కదా, అంటే 2 years అయిపోయింది. 3 years. ఎందుకు ఇన్ని ఇయర్స్ మీరు అటెంప్ట్లు తీసే ప్రాబ్లమా? రీజన్ ఇష్యూ కాదు, ఏం చదవాలి ఏం చదవకూడదు తెలియదు. అప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. జోక్ అన్నా నేను ఇక్కడ క్లాసెస్ చెప్తాను. నేను నాకు 20 years ఉన్నప్పుడు క్లాసెస్ చెప్తాను. నేను ఎంసీఏ చేస్తూ ప్రిపేర్ అవుతూ సీల్ ప్రిపేర్ అవుతున్నాను. అప్పటి నుంచి తెలిసి లక్షణాల గురించి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మోరీ ఉందా ఇప్పుడు మనం, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఆ పక్కన ఇందిరా పార్క్ ఒకటి ఉండేది, ఆ పక్కన గుడిసెలు ఉండేవి, అన్ని గుడిసెలే. ఒక 2 3 ఇన్స్టిట్యూట్స్ ఉంది అంతే. అప్పుడప్పుడు ఈవినింగ్ వెళ్ళైతే ఈ గల్లీలో క్రికెట్ ఆడుతుంది. అప్పటి నుంచి తెలిసి ఇక్కడ ఆ టైంలో కూడా నన్ను మిస్గేల్ చేశారు తెలుసా. ఫస్ట్ టైం నేను ప్రిపేర్ అవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన ఆర్సీ. ఫస్ట్ చూడగానే అంత రెడీగా ఉన్నది. 2 3 days నన్ను మోటివేషన్ మొత్తం ఇచ్చేసేసారు. ఎవరిని అడిగినా ఫ్రెషర్ అండ్ ఎస్. అప్పుడే ఎంసీ చదువుతూ వచ్చినాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉంటాం కదా అన్నదంతా. 4 years 5 years అందరు పిసోటోళ్ళు లెక్క ఉన్నారు. ఫ్యాంట్ షర్ట్ ఎంత ముష్టాలు ఉన్నారు ఇక్కడ. నేను సివిల్స్ అంటే ఒక రేంజ్ లో ఊహించుకుని వచ్చిన అంతే. ఎవరిని అడిగినా మొత్తం 5 years 6 years. నాకు చాయ్ డబ్బా ఉంటుంది, ఇప్పటికి ఉన్నట్టుంది అది, అప్పటి నుంచి ఉంది. అయితే అక్కడ ఒక 4 5 days డిసైడ్ అయ్యాను, ఇంకా నాకు రాదు ఇది. ఎందుకంటే ఎవరిని అడిగినా 5 years 6 years ఒకసారి కూడా ఫీల్డ్స్ క్లియర్ అవ్వలేదు. ఇంకా తర్వాత చెన్నై వెళ్ళిపోయినా కోచింగ్కి. సో ఇప్పుడు అదే సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఫస్ట్ డోంట్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ సీనియర్స్. సీనియర్స్ అంటే ఏంటి?
వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకోండి. అలాంటి నోట్స్ రాస్తుంటే సక్సెస్ అయితే నోట్స్లు తీసుకోండి, గైడెన్స్ తీసుకోకండి. ఎందుకంటే ఆడే సక్సెస్ కాలేదు, అది నీకేం గైడెన్స్ ఇస్తుంది? నీకు గైడెన్స్ ఇస్తుంది ఎలా ఫెయిల్ అవ్వాలి, 4 సంవత్సరాలు ఎలా అక్షరాలు ఉండాలని గైడెన్స్ ఇస్తుంది. ఇంకా గైడెన్స్ ఏం ఇస్తుంటే ఈ ఇక్కడ స్టడీ హాల్స్ కల్చర్ పెరుగుతుంది. ఏం స్టడీ హాల్స్ వెళ్తే మనకు అన్ని రకాలుగా వర్కౌట్ అవుతాయి. కరెక్ట్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పని చేస్తున్నారు కంటెంట్. ఓకే, ఎనీ డౌట్స్? కానీ స్టాప్. ఇంట్లో లాస్ట్ టైం ఈ సినిమాలు ఎవరున్నారు? ఫస్ట్ టైమా ఇది? సీసెటేనా? ఎంత? ఎందుకు పెట్టండి? అయ్యో 2 days బ్యాక్ పెట్టాడు కదా. మెయిన్ ఏం లేదన్న, స్ట్రాటజికల్ గా ప్రిపేర్ అయ్యాలండి. నా వరకు నేను గ్యారెంటీ. ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఉన్నారు కానీ నా గురించి మీకు చెప్పక్కర్లేదు పోస్టింగ్. యూ నో ఇట్ వెరీ వెల్. ఇప్పుడు కూడా ఇంకా క్లాసెస్ మా రెగ్యులర్ క్లాస్ మార్చిన మీ టైంకి ఇప్పటికి వాళ్ళకు కూడా అప్డేషన్ ఇస్తున్నా. ఇస్తే ఏం చేస్తున్నా, చాప్టర్ అయిపోయిందా చేయిస్తున్నా పీవైక్యూస్. కమాల్ పీవైక్యూస్ చెప్తానంటే అది క్లాస్ రాకపోతుంది. ఏమైందంటే కాన్ఫిడెన్స్ పడిపోతుంది. కాన్ఫిడెన్స్ పడిపోవడం ఏంట్రా, నీ నెంబర్ ఉండదు. పీవైక్యూస్ నేర్చుకోకుండా వెళ్తే ఎగ్జామ్ ఏం చేస్తావు? చలో దెన్ రైట్, రిమైనింగ్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫెస్టివల్ ఉన్నట్టుంది కదా, ఉగాది, రంజాన్. అందుకనే మండే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. టైం ఇచ్చే మీకు గెట్ బ్యాక్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.